అందరు నేను చూసి నీ కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి అమ్మగారు. లక్ష్మమ్మ ఉన్నావు తల్లి, ముందుకు రండి. మిమ్మల్ని చూసి ఇక్కడ ముందుకు వచ్చి అటు తిరిగి నిలబడిపెట్ట. ఈ తల్లి తనయులిద్దరూ నిన్న చర్చ్ ఆఫీస్కి వచ్చి తిరుపతి నుండి వచ్చారు. తిరుపతి నుండి బాబు శ్రీహరి చాలా దగ్గరికి ఒక దగ్గర నిలబడండి. అమ్మ కుమారులు ఇద్దరు వీరు అంటే నేను కనపడాలని పర్వాలేదు. సిస్టర్ అంతకుముందు మన సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పారు, జ్ఞాపకం ఉందా మీకు? లక్ష్మమ్మకి ఒక్కడే కుమారుడు. బాబు నిన్న చర్చ్ ఆఫీస్కి వచ్చి చక్కగా డీటెయిల్గా కౌన్సిలింగ్ అంతా స్వీకరించి సిద్ధపడి చక్కని ప్రార్థన చేసి బాప్తిసం తీసుకున్నాడు. బాబు పేరు శ్రీహరి, అమ్మ పేరు లక్ష్మి. వారి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ బేటా. రైట్, ఫోటో అయిందా? రైట్, కూర్చో. శ్రీహరి ఇంకా నా కుమారుడే. వీలైతే నా దగ్గరే పెట్టుకుందాం అనుకుంటున్నాను సహాయకునిగా. చాలా మంచి టాలెంటెడ్, తెలివైన వాడు, ధైర్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు. రక్షణ కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేశాడు. హీ లవ్స్ మీ రియల్లీ. నేనంటే చాలా ఇష్టం బాబుకి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక విషాద వార్త. మన సంఘ సభ్యురాలు పద్మజ దేవ సహాయం వారు చాలా కాలంగా దీర్ఘకాలంగా MIJ-777లో ఉన్నప్పటి నుండి మన సంఘ సభ్యులు. మీకు అందరికీ తెలుసు పద్మజ. వారి తల్లిగారు పరమపదించినారు. మరి అమ్మగారు రక్షణ తీసుకోలేదు, కానీ రెగ్యులర్గా మన మెసేజెస్ అన్నీ వినేది. మరి రెగ్యులర్గా ఒక్క మెసేజ్ మిస్ కాకుండా విని చాలా ఆనందించేవారు, అభినందించేవారు. రక్షణ కూడా తీసుకోమ్మా, ఇంత ఆనందిస్తున్నావు కదా అని అంటే, ఇంకా మరి వారి యొక్క కమ్యూనిటీకి భయపడో లేకపోతే ఇబ్బంది పడో దేని కొరకు వాయిదా వేస్తూ వచ్చారు. మనస్సులోనైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచిన ఒక తల్లి. వారు బ్రాహ్మణ కుటుంబం, మీకు అందరికీ తెలుసు అనుకుంటా. మరి అంత ఈజీ కాదు కదా బ్రాహ్మణ కుటుంబం అంటే. నమ్ముకుంటే పెద్ద తుఫానే వస్తుంది. మరి అందుచేత అనుకూల సమయం కొరకు ఎదురు చూశారేమో. ఈ లోపల ప్రభు ఆమెను తీసుకున్నారు. మనకు తెలియదు, దేవుడు కృప కలిగిన వాడు. ఆయన చేతికి అప్పగించుకుందాం. తల్లిగారైతే వెళ్ళిపోయారు. పద్మజ కుటుంబ ఆదరణ కొరకు ఆ తల్లిగారి బిడ్డలందరూ వారి వారి కుటుంబాల యొక్క ఆదరణ కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రియ సంఘ బిడ్డ పద్మజా దేవ సహాయం యొక్క తల్లిగారు మీ పిలుపందుకొని వచ్చేశారు తండ్రి. నాయన, ఆ కుమార్తెకు మీరు మీ కనికరమును, నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నీ కృప చూపి మరి ఉన్నతమైన ఉత్తమమైన స్థితి మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం. మరి విడవబడినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ధైర్యపరిచి ఆదరణ ఇవ్వండి, సహాయము చేయండి. మరి ఎప్పుడు ఎవరి పిలుపు వస్తుందో తెలియదు అనే సంగతి మాకు కనపడుతూనే ఉంది. అనేక మంది ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నారు గనక రక్షణను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ హెచ్చరిక పొంది రక్షణ పొందుటకు, రక్షణను కొనసాగించుకొనుటకు, తమ్మును తాము పవిత్రపరచుకొని నీ పిలుపుకు సిద్ధముగా ఉండుటకు సహాయము చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఈ వారం కూడా ఒక అద్భుతాన్ని నేను చేస్తాను. ఈ వాతావరణం బాగోలేదు, అందుకని ఉన్నట్టుండి బడబడని పెద్ద వర్షం వచ్చేస్తుంది. నిన్న కర్నూలులోనైతే ఉదయం 7 గంటలకు వర్షం మొదలు పెడితే సాయంత్రం 7 దాకా ఆగలేదు. రాత్రి 12 అయినా ఆగలేదు, 2 అయినా ఆగలేదు. ఎన్ని గంటలు! మళ్ళీ సన్నడి చినుకులు కాదు, కుండలతో బోర్లించినట్టే హెవీ డౌన్ పోర్. కర్నూలు అంత వర్షం, అంతా నదులైపోయింది రోడ్లన్నీ. అలాగే ఇటు ఓల్డ్ సిటీలో చాలా స్థలాల్లో ఆ కాగితం పడవలు నీళ్ళల్లో తేలిపోయినట్టు పెద్ద పెద్ద కార్లు తేలిపోతున్నాయి. అంత ఘోరం. నిన్న మంచిరేవుల ఐపీసీ అగాపే సంపూర్ణ సువార్త మందిరం సంఘం, సత్యరాజు గారి సంఘం యానివర్సరీ ఉండేది నిన్న సాయంత్రం. అయితే మూసీ నది పొంగి మంచిరేవుల ఊరు చుట్టూ నీళ్ళు అయినాయి. అది ద్వీపంలాగా అయిపోయింది. వెళ్తే పడవలు వేసుకొని వెళ్ళాలి, అందుకని పోస్ట్పోన్ చేశాం. అంత బీభత్సం అయిపోయింది, మూసీ నది పొంగింది. అంత ఘోరం. అందుచేత మనం తొందరగా ముగించుకుంటే మంచిదని ఒక తలంపు దేవుడు అనుగ్రహించారు. మత్తయి సువార్త. ఇంకేమన్నా చెప్పేది ఉంది అబ్బుల్ గారు? లైవ్లోకి వెళ్ళి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36, 37 వచనం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 37, 38 వచనాలు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దిగివచ్చి మాతో మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన వారారంభమున రవివారమున నీ పునరుద్ధాన దినమున ఈ రీతిగా నీ దివ్య పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్వామి, మేము లేచి వెళ్ళకముందు ఒకసారి మాతో మాట్లాడి మా ఆత్మలకు నూతన ఉజ్జీవం అనుగ్రహించి మమ్ము తెప్పరిల్ల చేయమని, మీరు ఆకడకు మమ్మను సిద్ధపరచమని, ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, క్లుప్త సందేశం మీతో పంచుకోవడానికి ముందు ఒక ముఖ్య ప్రకటన చేస్తున్నాను. అదేంటంటే, అక్టోబరు 2వ తారీఖున ఆ దినము దసరా, మహాత్మా గాంధీ గారి జయంతి 2 కలిసి వచ్చాయి. మరి ఆ రోజు ఇదే స్థలంలో మనకి దినమంతా ఉదయము 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మనకు ఉపవాస ప్రార్థన దీక్ష ఉంటుంది. ఉపవాసం ఉండలేని వారు, పెద్దలు ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ బలహీనలు ఎవరైనా ఉంటే అక్కడ వారికి చిన్న చిన్న టీ, బిస్కెట్ అది అక్కడ సప్లై చేస్తాము. అవకాశం ఉన్నంత వరకు ఉండగలిగిన వారందరూ ఉపవాసం ఉండి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనాంశాల కొరకు, నా ఆరోగ్యము,
మన సంస్థ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడం కొరకు, మరి దర్శన నెరవేర్పు కొరకు, ఇలాగ కొన్ని డెడ్లీ సీరియస్ ఇష్యూస్ కొరకు మనం దినమంతా ఉపవాసం ఉండి బలముగా యేసయ్య పాదాలు పట్టుకొని యాకోబులాగా పెనుగులాడబోతున్నాం. ఇది జంట నగరాల పరిధిలో ఉన్న 50 మంది ఓఫీరిస్టులందరికీ ఆహ్వానం. ఉపవాస ప్రార్థన మన దేశ రక్షణ కొరకు, మన దేశంలో మతోన్మాదము నశించుట కొరకు, మన దేశంలో మత సామరస్యం ఉండడం కొరకు, మతోన్మాదం మన దేశాన్ని విడిచి పారిపోవాలని మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేశము కొరకు, మన సంఘము కొరకు, సార్వత్రిక క్రైస్తవ సమాజము కొరకు, దేవదర్శన నెరవేర్పు కొరకు బలమైనటువంటి పట్టుదలతో బలమైన విజ్ఞాపన చేయడానికి జంట నగరాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో ఇంకా పరిసరాల్లో ఉన్న ఓఫీరిస్టులందరూ కూడా కూడుకోవాలని సంస్థ అధినేతగా, మీ కుటుంబ పెద్దగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎవరు మిస్ కాకండి. దేవుడు మిమ్మల్ని ఆ దినం ప్రచండముగా ఆశీర్వదించబోతున్నాడు. మీరు దేవదర్శన నెరవేర్పు కొరకు కన్నీరు గార్చి ప్రార్థిస్తే మీ ఇల్లు, మీ గృహం, మీ వంశం, మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కథంతా అడ్డం తిరగ రాసేద్దాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి. తర్వాత ఇంతవరకు కట్ చేసి స్పెషల్గా అప్లోడ్ తర్వాత ఈ అనౌన్స్మెంట్. మంచిది. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం గమనించి చూసినట్లయితే, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములు అలాగుండును. ఈ 24వ అధ్యాయము యేసు శిష్యుల ప్రశ్నతో ప్రారంభమవుతుంది. యేసు ప్రభు యొక్క శిష్యులు అడిగిన ఒక సందేహం నివృత్తి చేయడానికి ఈ అధ్యాయం ప్రారంభమైంది. అంతకుముందు ఏం జరిగింది అంటే, 24వ అధ్యాయం మొదట్లో యేసు ప్రభు వారు దారిన పడి నడిచి వెళుతున్నారు. దేవాలయం ఉన్న వీధి అది. ఆయన వెళుతూ ఉంటుండగా శిష్యులు దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. చిన్న పిల్లలలాగా, ప్రభువా, ఈ దేవాలయం ఎంత అద్భుతంగా కట్టారో చూసావా? అదిగో ఆ గోడలు చూడు, ఆ ఆర్కిటెక్చర్, శిల్పకళా సంపద చూడు, ఎంత బాగుంది కదా యేసయ్య అని చూపింపవచ్చిరి అట. యేసయ్య చూడలేదు ఆ దేవాలయం. ఆయన 12 సంవత్సరాల ప్రాయములో అదే దేవాలయములో ధర్మశాస్త్ర పండితులతో ఆయన చర్చలు చేసి వాళ్ళ నోళ్ళు మూయించాడు. యేసుప్రభు వారికి తెలియదా? అదే దేవాలయంలో ఎన్నో చర్చలు జరిగినాయి, డిబేట్లు జరిగినాయి పెద్ద పెద్ద ధర్మశాస్త్ర పండితులతో. చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తాం కొన్నిసార్లు మనం కూడా. యేసయ్య చూడు చూడు, ఆ పిచ్చుకు ఎంత బాగుందో అని. ఏంట్రా చూసేది? నేనే చేశాను అంటాడు. ఈ పువ్వు ఎంత బాగుందో, పుష్పం అంటే ఏంది చూసేది? నువ్వు చూడు, ఆనందించు, నేనే కదా చేసింది. యేసు చెయ్యని అందమైన వస్తువు ఏమున్నది ప్రపంచంలో? కానీ ఆయన సంగతి ఆయనకే చెప్తుంటాం. ఆయన అన్నాడు ఏంటంటే, అమాయకుల్లాగా ఉన్నారా,
ఈ ఆలయం బాగుందని నాకు చూపించడానికి వచ్చారు మీరు. ఇంత బాగున్నటువంటి అందమైన ఈ సుందర దేవాలయము, ఈ కట్టడములో ఒక రాయి మీద ఒక రాయి నిలబడని రోజులు రాబోతున్నాయి. బీభత్సం జరగబోతుంది. మొత్తం ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా. రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ షేప్ ఉండదిగా, మొత్తం నేలమట్టం అయిపోతుంది అని నిశ్చయంగా, అనుమానంగా కాదు. యేసయ్య ఏం చెప్పినా నిశ్చయంగా చెప్తాడు. డార్విన్ థియరీ ఉంది, ఏది చెప్పినా అనిశ్చయంగా చెప్తాడు ఆయన. ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ దిస్ వే, ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ ఇట్ టుక్ దిస్ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ ప్రాబబుల్లీ, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్. ఇలాగూ జరిగి ఉండడానికి అవకాశం ఉంది, ఇలా జరిగి ఉండవచ్చును, ఇలా అని 100 సార్లు అంటాడు. అదంతా ఏంటి? ఇలాగూ జరిగి ఉండవచ్చునని అనుమానంగా చెప్పుచున్నాను అన్నమాట. మనుషులు ఏం చెప్పినా అనుమానంగా చెబుతారు. యేసయ్య ఏం చెప్పినా నిశ్చయముగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నో డౌట్ అబౌట్ దట్. నేను చాలా పుస్తకాలు చదివాను, ఇంకా చదువుతూనే ఉంటాను. ఫలానా విషయం ఇలా జరిగిందని శాస్త్రజ్ఞులు అనుకొనుచున్నారు అని, వీడు అనుకొనుచున్నాను అని మనం అనుకోవాలని మనకు చెప్తాడు. ఏంటిదో చెప్పడం, అనుకోవడం ఏంట్రా, ఖండితంగా చెప్పు, ఖచ్చితంగా చెప్పు అంటే అలాగెలా చెప్తామండి? చెప్పలేనప్పుడు నోరు మూసుకో. మరి బైబిల్లో దేవుడు ఏది మాట్లాడినా నిశ్చయముగా చెప్తాడు. అసలు ఆయన బోధ తీరే వేరు. పరిసయ్యులు కూడా ఏది చెప్పినా అనుమానంగా చెబుతారట. అందుకే అప్పటి కాలపు మనుషులు యేసయ్య బోధకు ఆశ్చర్యపడ్డారట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 చివరి 2 వచనాలు. జన సమూహములు యేసు బోధకు ఆశ్చర్యపడుచుండి, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. యేసయ్య అధికారము గలవాడు. ఆయన ఏది చెప్పినా ఖండితంగా చెప్తాడు. సృష్టిని గూర్చి, సృష్టి ఆరంభములో పరిస్థితిని గూర్చి, మానవ జాతి పతనాన్ని గూర్చి, మళ్ళీ వాళ్ళని విమోచించడాన్ని గూర్చి ఖచ్చితంగా చెబుతాడు ఆయన. రెండవ అభిప్రాయానికి ఆస్కారం లేదు. యేసయ్య చెప్పాడంటే అది ఫైనల్, ఖతం, నో మోర్ డిస్కషన్ అబౌట్ దాట్. ఎందుకంటే ఆయన అన్ని కాలములలో ఉన్న దేవుడు, అన్ని సన్నివేశములలో ఉన్న దేవుడు, అన్ని సన్నివేశములు కళ్ళారా చూచిన దేవుడు. సృష్టిని, ఆ తర్వాత సృష్టి పతనమైనప్పుడు విమోచన ప్రణాళికను రచించినటువంటి సూత్రధారి ఆయనకన్నీ తెలుసు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ద బైబిల్. యేసయ్య అంటాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలాసార్లు యేసయ్య ఆ మాట అంటాడు. ఒకవేళ ఇట్ ఈస్ పాసిబుల్, మేబీ ఇట్, ఏంద్రా మేబీ అంటే పాసిబుల్ అంటే నోరు మూసుకొని కూర్చో. నిశ్చయముగా ఎరిగిన వాడు మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకొని వినంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి? ఆయన వారి శాస్త్రుల వలె గాక
ఇప్పటికి కూడా అమెరికాకి వెళ్తే కొందరు పెద్ద పెద్ద బోధకులు ప్రసంగాలు వినండి. మరి మీకు వినే అలవాటు ఉందో లేదో. ఒక ఆయన్ని అడిగాను, మరి మీకు అలవాటు ఉందో లేదో అందరి ప్రసంగాలు వినాలంటే. ఒకప్పుడు ఉండేది సార్, దీని పరిచయం అయినాక అవకాశం లేదు. నువ్వే 24 గంటలు మాట్లాడుతున్నావు, ఇంకా వేరే వాళ్ళవి వినే అవకాశం ఎక్కడిది? మీరు వదిలేండి కొంచెం మమ్మల్ని. ఏదో వారానికి 1 or 2 ప్రసంగాలు చేయాలి, కానీ నువ్వు రోజంతా నువ్వే వాక్యం చెప్పి మళ్ళీ అందరి పుస్తకాలు చదువు, అందరి వాక్యం వినమంటే అది కంప్యూటర్కైనా సాధ్యం కాదు కదా అనేసాడు. ఇటుపడి జనాలు నా మీద చాలా కోపం పెట్టుకుని ఉన్నారని అయితే అర్థమైపోయింది. నేనేం చేయను, వరదలాగా వస్తుంది పరలోకము నుండి ప్రవాహం, వాక్య ప్రవాహం. దేవునికి స్తోత్రం. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి తెలుసా? ఐఎమ్ అఫ్రైడ్ ఇట్ ఈస్ సో, ఐఎమ్ అఫ్రైడ్ ద లార్డ్ ఈజ్ సేయింగ్ దిస్ వే, ఐఎమ్ అఫ్రైడ్ ఇలాగ అయి ఉండొచ్చని నాకు భయం వేస్తుంది. ఇట్ మే నాట్ బీ దట్ వే, ఇట్ మే నాట్. ఒకసారి నేను సిరంపూర్ సెమినార్లో నాతో వాదమాడుతున్నారు పెద్దలు. ఫైనల్లీ వాట్ ఈజ్ యువర్ కంటెన్షన్ అని అడిగినాను. ఏంటి, వాట్ ఈజ్ యువర్ కంటెన్షన్? వీ డోంట్ కంటెండ్. కంటెండ్ చేయడం అంటే జగడమాడుట, కలహించుట, పోరాడుట అని అర్థం ఇంగ్లీష్లో. మీ పోరాటం ఏంటి అని అడిగా. కొత్త మాట, చెడ్డ మాట విన్నట. కంటెన్షన్ ఏంటి అంటే చెప్పయ్యా, మీరు దేని కొరకు పోరాడుతున్నారు అని అడిగా. వీ డోంట్ కంటెండ్ సార్, వీ డోంట్ కంటెండ్. మేము పోరాడము దేనికి కూడా. వి జస్ట్ ప్రపోజ్, మేము ప్రతిపాదిస్తాము. ఇదే సత్యమని మేము పోరాడము. మాకిలా తోచింది, వాడికి ఇంకోలా తోచవచ్చు. మేము పోరాడము, ప్రతిపాదనలు మాత్రమే చేస్తామని చెప్తున్నాడు. ఏమన్నా సార్ మీరు క్రైస్తవులేరా అని అడిగాం. మీరు క్రైస్తవులేనా, క్రిస్టియన్సేనా మీరు? యూదాపత్రికలో కంటెండ్ ఎర్నెస్ట్లీ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను అని యూదా చెప్తే మేము పోరాడము అని మీరు చెప్తున్నారు. మీరు యేసు మతపోలేనా ఇంకో మతం అని అడిగారు. అబ్బాబ్బే ఓఫీర్ గారు మీకు చాలా ఆవేశం, ఉద్రేకం ఎక్కువండి, మీరంతా నక్సలైట్ లాగా మాట్లాడుతున్నారు అంటున్నాడు. అదేంటంటే మళ్ళీ నక్సలైట్ దాకా పోయారు. మేము యూదాపత్రికలో ఉన్నాము, నువ్వు యూదాపత్రిక వదిలేసి వెళ్ళిపోయావు. యేసు ఏది చెప్పినా ఎలా చెబుతాడు? నిశ్చయముగా. క్రైస్తవుడు ఏం చెప్పినా ఎలా చెబుతాడు? నిశ్చయముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు చెప్పే దాంట్లో అనుమానం ఉండదు, అసందిగ్ధ పరిస్థితి, ఏమో అవునో కాదో ఉండదు, సందిగ్ధావస్థ ఉండదు. మనము నమ్మినా నిశ్చయముగా నమ్ముతాము. ఒకటి ప్రకటించినా నిశ్చయంగా ప్రకటిస్తాం. సువార్త చెప్పిన, సిద్ధాంత ప్రకటనైనా, దైవ సందేశాన్ని ఎప్పుడైనా పూర్తి నిశ్చయతతో మనం ప్రకటిస్తాము. ఎందుకంటే మనకు సందేహమే లేదు. యేసు చెప్పిన మాటను మనము హృదయపూర్వకంగా నమ్ముతాము, ప్రకటిస్తాం. అదే క్రైస్తవ సంఘ లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమని? మీరు చూచుచున్న సుందరమైన యెరూషలేము దేవాలయపు రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండకుండా నేలమట్టంగా పడద్రోయబడతాయని నిశ్చయంగా చెబుతున్నాను. ఇది క్రీస్తు శకము 70వ సంవత్సరం. యేసు ప్రభువు వారు
మరణించి పునరుద్ధానము చెంది ఆరోహణమైన తర్వాత దాదాపు ఒక 37 సంవత్సరాల తరువాత రోమా సైన్యము ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడింది. అప్పుడు ఈ రోమా సైన్యములను నడిపించినటువంటి రోమన్ జనరల్ పేరు జనరల్ టైటస్ అనేవాడు బెటాలియన్ వేల మంది సైన్యాన్ని తీసుకొని వచ్చి మొత్తం దున్ని పడేశాడు. అందమైన యెరూషలేము కట్టడము రాళ్ల కుప్పలైపోయింది, నేలమట్టమైపోయింది. 40 ఏళ్ళు ముందుగా దాదాపు యేసు ప్రభువారు నిశ్చయముగా అని చెప్పిన మాట నిశ్చయంగా నెరవేరింది. యేసు నిశ్చయముగా చెప్పిన మాట ప్రతి మాట నిశ్చయంగా నెరవేరుతుంది. శిష్యులు అడిగారు, ప్రభువా ఇంత భీభత్సమా, ఇంత మహా పెద్ద కట్టడము నేలమట్టమైపోతుందా? ఇక అది తప్పకుండా యుగాంతం అయి ఉంటుంది. ఈ ప్రపంచానికి అంతం వస్తే తప్ప ఇంత పెద్ద భీభత్సం విధ్వంసం జరగదు అని చెప్పి యెరూషలేము కట్టడము యొక్క విధ్వంసమే యేసు రాకడా అనుకున్నారు. తమ అమాయకత్వాన్ని బట్టి శిష్యులు అలాగనుకున్నారు. ఇది ఎప్పుడు జరుగును? 3వ వచనం, ఇవి ఎప్పుడు జరుగును అంటే యెరూషలేము దేవాలయ విధ్వంసం ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచనలేవి, యుగ సమాప్తికి సూచనలేవి. 3 విషయాలు అడుగుతున్నారు. ఈ మూడిటికి 1000 సంవత్సరాల ఎడమున్నది. యెరూషలేము రాళ్ల కుప్పలుగా మొత్తం నేలమట్టం చేయబడే ఒక విధ్వంస కార్యక్రమం ఉంది. అది వేరే సంఘటన. తర్వాత 2000 ఏళ్ళైన తర్వాత కానీ యేసు రెండవ రాకడ జరగదు, అది వేరే సంఘటన. యేసు రెండవ రాకడ జరిగిన తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత కానీ కొత్త భూమి కొత్త ఆకాశం రాదు. 3000 ఏండ్ల నిడివిలో జరిగే ఈ 3 సంఘటనలు, యెరూషలేము విధ్వంసం, తర్వాత 2000 ఏళ్ల తర్వాత ప్రభు రాకడ, తర్వాత 1000 ఏండ్ల తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం, ఉజ్జాయింపుగా 3000 ఏండ్ల నిడివిలో జరిగే 3 ముఖ్య సంఘటనలు మడతబెట్టి మూటగట్టి అడుగుతున్నారు. ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఇవి ఎప్పుడు జరుగునంటే యెరూషలేము కూల్చివేత ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచనలేవి, యుగ సమాప్తికి సూచనలేవి. ఈ 3 ఒకటే అనుకుంటున్నారు వీళ్ళు తెలియక. అప్పుడు యేసు ప్రభువారు పూసగుచ్చినట్టు విడదీసి ఆ మర్మాన్ని వాళ్లకు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు జరుగునంటే 4వ వచనంలో, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇవన్నీ జరుగుతాయి. 6వ వచనం చివరన ఇవన్నీ జరగాలి. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు. ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. రాకడ వేరు, యుగాంతం వేరు. అది వేరే సంఘటన, ఇది వేరే సంఘటన. అంతము వెంటనే రాదు. అక్కడక్కడ కరువులు భూకంపాలు జరుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు ఇంకా మీరు లోకంలో ఉంటారు. కాబట్టి జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి
శ్రమల పాలు చేసి చంపుతారంటే మీరు పోయి పరలోకంలో ఉంటారని అర్థమా? ఎత్తబడతారు, మహిమలో ఉంటారని అర్థమా? మనం వెళ్ళి పరలోక మహిమలో ఉంటే ఈ జనులందరూ అక్కడికి వచ్చి శ్రమల పాలు చేసి చంపుతారా మనల్ని? ప్రజలు మిమ్మును శ్రమల పాలు చేసి చంపగలిగిన స్థితిలో మీరు ఉంటారంటే భూలోకంలోనే ఉంటారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగిస్తారు, ఒకరినొకడు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఇవన్నీ సూచనలు. ప్రభు రెండవ రాకడను గురించి చెబుతూ అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. అనేక రెండవ రాకడ సూచనలలో ఒక సూచన ప్రేమ చల్లారుట. ప్రేమలు ఉండవు. ఒకప్పుడు ఎంత ప్రేమగా కుటుంబాలు కలిసి బ్రతికేవి, ఈనాడు ప్రేమలు చల్లి అందరూ డ్రై ఫిష్ లాగా, డ్రై ఫ్రూట్ లాగా, వితౌట్ ఎనీ ఎమోషన్స్ తయారయ్యారు. ప్లాస్టిక్ మల్లెపూలలాగా. వాళ్ళ చిరునవ్వు యథార్థవంతమైన చిరునవ్వు కాదు. కనిపించే ప్రేమ, చూపించే ప్రేమ, ఆ పలకరింపంతా తగిలించుకున్నటువంటి ప్లాస్టిక్ ఫేస్ అంతే. గుండె లోతుల్లో ఆ ప్రేమ ఉండడం లేదు. అంత్యకాలపు సమాజ లక్షణం ఇది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. తల్లిదండ్రులు బరువైపోయి వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నారు. చిన్నప్పుడు వీడు చేసిన మురికి అంతా కూడా సహించి కడిగి తుడిచి శుభ్రం చేసి ఎత్తుకొని ముద్దాడిన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళకు బరువైపోయి వీడు సచ్చిందాకా అక్కడ ఉండని, నెలకు కాస్త డబ్బులు పారేస్తాం అంటున్నారు. అదే పరిస్థితి మనం చిన్నప్పుడు అమ్మ నాన్న చేస్తే మన గతి ఏమైపోను. వీడంతా అస్తమానం మురికి చేస్తున్నాడని అనాథ శరణాలయంలో పడేసి నెలకు 1000 రూపాయలు ఇస్తాలి అని మన అమ్మ నాన్న అనుంటే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం? అమ్మా నాన్నే బరువైపోయినప్పుడు ఇంకా ఎవరిని ప్రేమించగలమండి? సమాజంలో ప్రేమ చల్లారిపోతుంది. తల్లులు పిల్లలను చంపుతున్నారు, భార్యలు భర్తలను చంపుతున్నారు, కుమార్తెలు తల్లిని చంపుతున్నారు. ఎన్ని వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకున్న కానీ 6 నెలల్లో 3 నెలల్లో ఆ కట్టుకున్న భార్య భర్తను చంపుతుంది. భార్య వెళ్ళిపోయిందట ఎవడితోనూ. భర్త పండగ చేసుకొని ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడట. ఎందుకంటే పోతే పోయింది, పీడ విరగడైంది సార్, అది వెళ్ళిపోతే పోయింది, నన్నైనా చంపకుండా వదిలేసింది. ఏ కాఫీలోనూ విషమిస్తే నా గతేం కావాలి, కనుక నన్ను చంపకుండా అది వెళ్ళిపోయింది కాబట్టి నేను పండగ చేసుకుంటున్నానని ఊరంతా మిఠాయిలు పంచి పెట్టాడట. ఇంటర్నెట్లో వచ్చింది వార్త కదా. జరుగుతున్నవి చెప్తున్నాను నేను, ఏం పెద్ద నా సొంత జ్ఞానం కాదు. సమాజం ఇలా నడుస్తూ ఉంది, చూస్తే భయం వేస్తోంది. అనేకుల ప్రేమ చల్లారును. ఇది అంత్యకాల సూచన. తర్వాత ఈ రాజ్య సువార్త ప్రకటించడం ఎక్కువైపోతుంది ప్రపంచం అంతటా. అటు తరువాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సూచనలన్నీ చెప్పినప్పటికీ, ఇన్ని సూచనలు చెబుతూ ఉన్నప్పటికీ జనం పట్టించుకోరు. అది ఇవాళ సందేశం. జనం పట్టించుకోరు. మనుష్య కుమారుని రాకడ దినములు ఎలాగుండును అనగా నోవహు దినముల వలె ఉండును. 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో ఒక్క మాట యేసయ్య చెప్పమన్నాడు, నేను చెప్పేసి ముగిస్తానండి. ఒక్కటే మాట.
నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగు ఉండెను. నోవహు దినముల్లో ఏం జరిగింది మీకు తెలుసు. జలప్రళయం రాబోతున్నది అని నోవహు ప్రకటించాడు. నోవహు ప్రకటించి ఓడను సిద్ధపరిచాడు. ఆదాము నుండి నోవహు దాకా ఆరోగ్యవంతులైన మనుషులు, ఒక్కొక్కడు 900 ఏళ్ళు బ్రతికినటువంటి సగటు ఆయుష్కాలం ఉన్నటువంటి జనం ఆదాము నుండి నోవహు దాకా ఎంతమంది ఉంటారు భూలోక జనాభా? ఈ మాట అడగమన్నాడు యేసయ్య మిమ్మల్ని. ఎంతమంది ఉంటారు అనుకుంటారు? కొన్ని లక్షల మంది అయినా ఉండొచ్చేమో, కొన్ని లక్షల మంది ఉండొచ్చు. ఎందుకంటే జాన్ వెస్లీ గారు ఒకే తల్లి గర్భాన పుట్టిన 18 మంది సంతానంలో చివరివాడు 200 ఏళ్ళ కిందట. ఇటు మా నాన్నమ్మ గారు 14 మందిని కన్నారు. ఇటు కేవి జేకబ్ గారి తల్లి గారు వెంకట్రాముడు గారికి, ఆయనకు కూడా 14 మంది సంతానం. ఒక్క తల్లి కడుపున మూసికని మా నాన్నమ్మ గారు 14 మందిని కానీ ఆమె 99 ఏళ్ళు బ్రతికింది. 95 సంవత్సరాలు. మా చిన్న మేనత్త గారు ఇంకా బ్రతికి ఉన్నారు హ్యాపీగా, కళ్ళజోడు లేకుండా చిన్నచ్చు బైబిల్ చదువుతుంది. అంటే అప్పటి ఆరోగ్య ప్రమాణాలు చెప్తున్నా. ఆరోగ్యం అంత బాగుండేది అప్పట్లో. మరి కనీసం ఒక్కొక్క అమ్మగారు 20 మంది 25 మందిని కానీ ఉండొచ్చు కదా, అన్ని వేల ఏళ్ల కిందట. అంత మంచి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం. అప్పుడు వారి ఆహారం ఎవడు కూడా ఇడ్లీ సాంబారు తినలేదు. ఇడ్లీ ఎవడు కనిపెట్టలేదు. ఇడ్లీ అనేది చోళరాజుల కాలంలో రాజుగారికి రోగం వచ్చిందని రాజవైద్యులు కనిపెట్టిన పేషెంట్ ఫుడ్. ఇప్పుడు పేషెంట్ ఫుడ్ అంతా యూనివర్సల్ ఫుడ్ అయిపోయింది. అంటే అందరం పేషెంట్లం అయిపోయాం. ఆ ఇడ్లీ ముఖం చూస్తే ఆరోగ్యవంతునికి కూడా రోగం వస్తుంది. అది పేషెంట్ ఫుడ్, పేషెంట్లను తయారు చేసే ఫుడ్. మరి ఆ కాలంలో హనోకు కాలము, మెతుషెల, నోవహు, అప్పుడు ఇడ్లీ ఎక్కడిది? ఓన్లీ జలప్రళయం దాకా అందరూ శాకాహారులే. మంచి మంచి ఆహారం తిన్నారు, బలవంతులు. ఒక్కొక్కడు 20-25 మంది 30 మందిని గంటనే ఉన్నారు. హనోకు 300 ఏండ్లు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచి. 300 ఏళ్ళు ఏడాదికి ఒక్కరిని కంటే ఎంతమంది పిల్లలు? 300 మంది పిల్లలు. మరీ ఏడాదికి ఒకరిని ఎక్కడికి అంటారండి? అంటే మరి మనకు ఓపిక లేదు, మరి వాళ్ళ ఓపికలు గొప్పవి కదా. సరే, మీ మాటే నిజం. ఏడాదికి ఒకరిని కాదండి, 2 ఏళ్ళకి ఒకరిని కన్నా కూడా హనోకు ఎంతమంది పిల్లలు ఉండాలి? 150. ఇంటింటా 150 మంది పిల్లలు లెక్కేసుకోండి. ఆదాము నుండి నోవహు దాకా. మళ్ళీ ఆ పుట్టిన 150 మంది గమ్మ కోరుకుంటారా? వాళ్ళు కంటూ ఉంటారు కదా. ఇప్పుడు 100 మంది, మళ్ళీ 100 మందిని కంటే ఎంతమంది చెప్పండి? 100 మంది 100 మందిని కంటే 10,000 మంది. 10,000 మంది ఒక్కొక్కడు 100 మందిని కంటే 1,00,000 మంది. 10,000 లక్షలు, 10,000 లక్ష, 10 లక్షలా? 10 లక్షలు. అంటే కనీసము మానవ జనాభా నోవహు కాలానికి ఒక కనీసం లెక్కలు కడుతున్నాము 10 లక్షల మంది అయినా ఉంటారు. అది లెక్క. అది మీకు అర్థం కావాలని ఈ లెక్కలన్నీ చెప్పాను.
కనీసం 10 లక్షల మంది అన్నప్పుడు ఆ 10 లక్షల మందిని తీసేయండి, ఒకే 1,00,000 మంది ఉన్నారని అనుకోండి. జస్ట్ ఫర్ ఈజ్ ఆఫ్ క్యాల్క్యులేషన్, లెక్కలు కట్టడంలో సౌలభ్యం కొరకు ఒక్కటే 1,00,000 లెక్కేసుకుందామండి. 1,00,000 జనాభా ఉంటే ఓడలోకి ఎంతమంది ఎక్కారు? 8 మంది. నోవహు, ఆయన భార్య, 3 కొడుకులు, కోడన్రు, 8 మంది ఓడలోకి ఎక్కారు. అంటే ఎంత పర్సంటేజీ? 1,00,000 మందిలో 1,00,000 మందిలో 10వ భాగం 10% అంటే ఎంత అవుతుంది? ఎంతమంది? 10% అయితే ఎంతమంది చెప్పండి అజయ్ బాబు? 1,00,000 మందిలో 10% ఎంత? 10,000. 10,000 మంది కాదు, 10 మంది ఎక్కారనుకో, అప్పుడు ఎంత? 0.001. అంత పర్సంటేజ్ ఆనాడు ఓడలోకి రక్షణ పొందారు. అలాగే రెండవ రాకడ దినములలో, యేసు రాకడ దినములలో అలాగూ జరుగును. స్వస్థత కూటాలకు వచ్చిన వాళ్ళు, క్రిస్మస్ పండుగలు చేసిన వాళ్ళు, ఇంటి మీద స్టార్లు పెట్టిన వాళ్ళందరూ పరలోకానికి రారు. పరలోకానికి వెళ్ళే ధన్యుల గుంపు సర్ప్రైజింగ్లీ ఏ స్మాల్ మైక్రోస్కోపిక్ మైనారిటీ, చాలా తక్కువ మంది. యేసు రాకడను గూర్చి చాలామంది వింటున్నారు, మాట్లాడుతున్నారు, బోధలు చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, కానీ అంతమంది రారు. నోవహు దినములలో ఎలాగూ జరిగిందో 1,00,000 మంది జనంలో 8 మంది రక్షణ పొందారు. అలాగే రెండవ రాకడలో కోట్ల మంది ప్రపంచ జనాభాలో కొన్ని 100 మందో 1000 మందో ఎత్తబడతారు. ప్రియులారా, ఇది బైబిల్ మాట, యేసయ్య మాట. ఇది భయానకమైన భవిష్యత్ కాల వాస్తవం. నేను గుడికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను కదా, పర్లేదని నిర్లజ్జగా నిశ్చింతగా బ్రతికి అనేక మంది ఆదివారం క్రైస్తవులు, మిగతా వారం అంతా లోకస్తులుగా జీవిస్తూ ఉన్నారు. సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క అగాపే సంఘము కాదు, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో ఆదివారం క్రైస్తవులు, మిగతా 6 రోజులు లోకస్తులు. లోకములో కలిసిపోయి జీవిస్తున్నారు. పరలోకానికి వస్తారా? ఎందుకు ఇలా చేశావు అంటే, మా కులవాళ్ళు ఒప్పుకోరండి, కులానికి భయపడ్డామండి. ఎట్లా వస్తారు పరలోకానికి? వడపోత జరుగుతుంది. కోట్లాది మందిలో కొన్ని వేల మంది మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. అందరూ రారు పరలోకానికి. రక్షణ పొందేవాళ్ళు చాలా కొద్ది మంది. ప్రభునందు ప్రియులారా, అందరూ ప్రభు సన్నిధికి రాలేరు, కొందరే వస్తారు. చాలా చోట్ల ప్రభు చెబుతున్నాడు ఈ మాట. సుప్రసిద్ధమైన వచన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము, దయచేసి 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము
వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు గాని జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇక ప్రవేశించేది ఎంతమందో, ఇదిగోరా దారి అని కనుగొనేవారే కొంతమంది, ఇంకా దాంట్లో ప్రవేశించే వాళ్ళు మరీ తక్కువ. ఇరుకు మార్గమున మీరు ప్రవేశించాలంటే కొంత పోరాటం చెయ్యాలి. పోరాటము లేకుండా ఎవరు ప్రవేశించలేరు ప్రియులారా. ఇరుకు ద్వారంలో పోరాడండి. లూకా 13వ అధ్యాయము 24వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరేం చెయ్యాలి? ప్రవేశించడమే అంత సులభం కాదు. ఒక చిన్న సైజు యుద్ధం చేస్తే తప్ప నీవు ఇరుకు మార్గంలోకి రాలేవు. ఎందరితోనూ పోరాడితేనే తప్ప నువ్వు రక్షణ మార్గంలోకి రాలేవు. నీ బంధువులు, నీ మిత్రులు, నీ ఊరి వారు, నీ కులం వారు వద్దంటారు, వెలివేస్తారు, ఒత్తిడి చేస్తారు. ఒక్కడివి అనేక వందల మందితో పోరాడితే తప్ప రక్షణ మార్గంలోనికి నీవు రాలేవు. ప్రవేశించడానికి మీరు పోరాడండి. నువ్వు తాగుబోతువైతే ఎవరు వద్దనరు, తిరుగుబోతువైతే ఎవడు వద్దనడు. కానీ బాప్తిస్మం వదుతానంటే వద్దంటాడు, సువార్త ప్రకటిస్తే వద్దంటాడు. సిగరెట్లు తాగండి అమ్మండి, మందు తాగండి అమ్మండి, ఎవడొద్దనడు. యేసు ప్రభువును నమ్మి బాప్తిస్మం తీసుకుంటే ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు ఊరంతా గగ్గోలు పెట్టేస్తారు. వద్దు వద్దు వద్దు. ఎందుకురా, పిచ్చి పట్టిందా మీకేమైనా? ఆ తాగేవాళ్ళు, తిరిగే వాళ్ళని పోయి ఆటంకపరచండి. నా జోలికి వస్తారేంటి? నేను భక్తిగా జీవిస్తున్నాను కదా. కాదు 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 కాదు, అదేముంది, వ్యభిచారం ఏముంది, త్రాగుడు ఏముంది? వయసులో ఉన్నవాళ్ళు ఆ మాత్రం ఎంజాయ్ చేయకుండా ఉంటారా? అదంట వయసులో ఉన్న వాళ్ళకి సహజమంట. ఆడు మగోడు కాబట్టి తిరగడం సహజమంట. సిగ్గులేని వేదాంతం. మరి దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళు బాప్తిస్మం పొందడం సహజమని ఎందుకు అనుకోవు? మీరు ఈ మతాన్ని తీసుకొచ్చి దేశమంతా పాడు చేస్తున్నారట. సైతాను రాజ్యం నడుస్తోంది లోకంలో. సమాజాన్ని పాడు చేసే సంగతులకేమో వ్యతిరేకత లేదు, కానీ సమాజాన్ని పాడు చేసే వస్తువులను ప్రభుత్వాలే అమ్ముతున్నాయి. కానీ త్రాగుబోతులను, వ్యభిచారులను, నరహంతకులను బాగు చేసే సువార్తను సమాజమంతా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది. సైతాను రాజ్యం ఇది. ఎలా పోరాడుతావు? ఇంతమందితో పోరాడితే కానీ నువ్వు బాప్తిస్మం పొందలేవు. ఇంతమందితో పోరాడితే కానీ నీవు ఇరుకు ద్వారంలో అడుగు పెట్టలేవు. అందుకే రక్షణ పొందువారు కొద్దిమందేనా అని డౌట్ వచ్చింది శిష్యులకు. లూకాసు వార్త 13వ అధ్యాయం 23లో ఒకడు అడిగాడు, ప్రభువా, అదేం డౌటు, రక్షణ పొందువారు కొద్దిమందేనా? అనుమానం వచ్చేసింది. అయ్య బాబోయ్, యేసు ప్రభువారు అతి పరిశుద్ధుడు, ఆయన బోధ పరిశుద్ధమైనది, అధికారము కలిగినది, నిశ్చయంగా మాట్లాడుతున్నాడు. స్ట్రేట్ లైన్, సైకిల్ స్కేలు పెట్టి గీత గీసినట్టు నేరుగా నిటారుగా ఉన్నది ఆయన మార్గం. ఎక్కడ వంకర టింకర లేవు. ఈ లోకం ఒప్పుకుంటుందా ఈయన బోధకి? ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే ఎలాగండి?
నా బోధ ప్రారంభంలో 46 ఏళ్ల కిందట కూడా ప్రతి ఒక్కడు అన్నమాట ఇదే. ఓఫీర్ గారు మీరు మరింత స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే ఎలాగండి? నా పెళ్ళి మాట్లాడుతుంటే మరి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో చెప్పండి, మీకు ఏమేం కావాలా అంటే చెప్తానండి. పెళ్లి కుమార్తె సంఘం పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తుందో అటువంటివన్నీ నాకు భూమి మీద కావాలని చెప్పాను. యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడు, సంఘమేమో పెళ్లి కుమార్తె. వెళ్ళేటప్పుడు సంఘము కట్టుబట్టలతో వెళ్తుందా? ఏమన్నా సోఫా సెట్లు బీరువాలు తీసుకెళ్తుందా? లేదు. ఆయనే స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు. ఇల్లు కట్టాడు, ఫర్నిచర్ అంతా ఫర్నిష్ చేశాడు. అవసరమైన వస్తు సామాగ్రి ఆయనే రెడీ చేసి తన భార్యను, ప్రియమైన తన భార్యను, తన ప్రాణమిచ్చి కొనుక్కున్న భార్యను, నువ్వు వస్తే చాలమ్మా అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. నా భార్య అలా రావాలి, అలా కాకపోతే అసలు ఆమె నాకు వద్దని చెప్పిన. పిచ్చిలేసిపోయింది అందరికీ. నువ్వు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని దెబ్బలాడుతారు. కట్టుబట్టలతో వస్తే రావాలి, సంఘ కన్యక పరలోకానికి వచ్చినట్టు రావాలి. ఏదన్నా తక్కువ నేను చేస్తే నన్ను అడగండి. అసలైన మగాణ్ణి, ఆ పరమ పురుషుని యొక్క ప్రతిరూపాన్ని నేను. అది ఆ మూటలు తీసుకొస్తే నా మనసు ఒప్పుకోదంటే సంఘ కన్యక కూడా మూటలు తీసుకుపోద్దా పరలోకానికి? ఏం నేర్చుకున్నారు బైబిల్ చదివి? ఏం క్రైస్తవులు పాస్టర్లు కూడా ఈ లాంగ్వేజ్ మాట్లాడతారు ఏమిటి అని దుమ్ము దులిపేశా. ఒక ఆయన అన్నాడు పక్కకు, ఓఫీర్ గారు మీతో చాలా కష్టమండి, మీరు ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే ఎలాగండి? నేనండి మీరు ఇంత వంకర టింకర్ అయితే ఎలాగండి? ఇంత వంకర టింకర్ అయితే ఎలాగండి? పైకి ఎలాగొస్తారండి మీరు? బాబోయ్ మీతో మాట్లాడడం కష్టం. పారిపోయాడు. అప్పుడు నాకు 27 సంవత్సరాలు, ఇప్పుడు 67 సంవత్సరాలు. ఆనాడు ఎంత అగ్గి ఉందో నాకు ఇప్పుడు అంత అగ్గి ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్లో కాంప్రమైజ్ కాలేదు. నెవర్ ఈవెన్ వన్స్ ఐ కాంప్రమైజ్డ్. నేను నమ్మిన విలువల ప్రకారం బ్రతికానంతే. ఐ ఆల్వేస్ వాక్డ్ మై టాక్. కాంప్రమైజ్ వద్దు, కాంప్రమైజ్ అయ్యే కంటే చచ్చిపోవడం మంచిది అనేది నా తీర్మానం. అది క్రీస్తు ప్రభు యొక్క ఇరుకైన మార్గం. అలాగుంటుంది. అప్పుడప్పుడేమో క్రైస్తవులు, అప్పుడప్పుడేమో లోకం తీరు. అప్పుడప్పుడు క్రైస్తవులు, అప్పుడప్పుడేమో మా కులము పద్ధతులు. క్రైస్తవులు ఎక్కడున్నారు? క్రైస్తవులు అంటే మినియేచర్ క్రైస్ట్ అని అర్థం. క్రీస్తు యొక్క ప్రతిబింబాలు ఎక్కడున్నారు? బైబిల్ విలువల ప్రకారం బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా వస్తారు పరలోకానికి? చాలా తక్కువ మంది. ఒకడు అడిగాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమంది అని అంటే, అవునరా బాబు కొద్దిమందే. చాలా ఎంత కొద్దిమంది అని దేవుణ్ణి అడిగాను. అది పాయింట్. ఎంత కొంతమంది అంటే కొన్ని కోట్ల మందా, 2-3 కోట్ల మందా, లేకపోతే ఎంతమంది ప్రభు అంటే ఎంతమందో నీకు ఐడియా రావడానికి కుమారుడా మత్తయి సువార్త 24:37 చదువుకోమన్నాడు. నాకు పోయిన వారమంతా అదే ధ్యానం. అది చదువుకుంటే నోవహు దినములలో జరిగినట్లు అని ఉంది. ఆ సంఖ్య లెక్కేసుకోమన్నాడు దేవుడు. కొన్ని లక్షల మందిలో నుండి 8 మంది మాత్రమే రక్షణ పొందారు.
అలాగే ఉంటుంది. బాబోయ్, కొన్ని లక్షల మందిలో 8 మందా? 0.00000 వెళ్ళిపోతుంది అది. అంత తక్కువ మందా ప్రభువా ఎత్తబడేవాళ్ళు? పోనీలే, నీకు ధైర్యం రావడానికి కొన్ని లక్షలు కాదులే, 1,00,000ని లెక్కేసుకో బాబు అని యేసయ్య చెప్పాడు. 1,00,000 మందిలో 8 మంది అయినా 0.008, అవునా? అందులో నువ్వు ఉండాలా, 0.008%లో నువ్వు ఉండాలా. అప్పుడే నీవు పరలోక రాజ్య మహిమలో చేరుతావు, సింహాసనం ఎక్కుతావు, దేవదూతలకు తీర్పు తీరుస్తావు, ప్రపంచానికి తీర్పు తీరుస్తావు, వధు సంఘములో భాగమై నిత్యత్వమంతా పట్టపురాణివై విశ్వ పరిపాలనలో భాగస్వామివై నిత్య మహిమానందం అనుభవిస్తావు. ఆల్వేస్ ట్రై టు బీ in the minority, not in the majority. Anyone who tries to run with the majority will miss the rapture. लिख लेना ये बात. చాలా మంది ఇలాగే చేస్తున్నారు కనుక నేను కూడా ఇలాగే చేస్తా అన్న వాళ్ళందరూ రాకడ మిస్ అవుతారు. చాలామంది బస్ మిస్ అవుతారు, ట్రైన్ మిస్ అవుతారు, ఫ్లైట్ మిస్ అవుతారు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు రాకడ మిస్ అయిపోతారు. ఒక బస్సు మిస్ అయితే నెక్స్ట్ బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్ మిస్ అయినా అంతే, ఫ్లైట్ మిస్ అయినా ఎన్నోసార్లు నేను వెనకనే ఇంకో ఫ్లైట్ చేసుకొని వెళ్ళిపోయా. 4-5 వేలు నష్టమైతే అంతే. కానీ రాకడ మిస్ అయితే బుక్ చేసుకోవడానికి ఇంకో బండి లేదు. యు ఆర్ లాస్ట్ ఫర్ ఎవర్, యు ఆర్ లాస్ట్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం అంతా నువ్వు పోగొట్టుకుంటావు రాకడ మిస్ అయితే. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి ర్యాప్చర్డ్. ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు మిస్ ద ర్యాప్చర్. ఏదేదేదో సొల్లు కబుర్లన్నీ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ రాకడ మిస్ అయ్యేవాళ్ళే. అనవసరమైన విమర్శలు చేసేవారు, పొరుగువాణ్ణి తీర్పు తీర్చేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, నిష్కారణంగా భక్తులను ద్వేషించేవాళ్ళు అందరూ మిస్ అయిపోయేవాళ్ళే. ఎత్తబడేవాళ్ళు కాదు వీళ్ళు. ఎత్తబడేవాళ్ళు ఎవరు? బైబిల్ విలువల ప్రకారం జీవించేవాడు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఆ వచనంలో ఎత్తబడతాడు. అందరినీ తీర్పు తీర్చడమే పనిగా పెట్టుకున్నాడు విడవబడతాడు. వెరీ సింపుల్. చాలా పెద్ద జల్లింపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భయపడరా దేవునికి భయపడరా? శిలువ మీది దొంగ ఒకడు యేసును దూషిస్తూ ఉన్నాడు. అవతల పక్క దొంగ అన్నాడు, రే మనమును అదే శిక్షా విధికి లోనై ఉన్నాము కదరా, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ఇవాళ దేవునికి భయపడని సోకాల్డ్ క్రైస్తవులు ఎక్కువైపోయారు. హెచ్చరిక పొందండి, మారు మనసు పొందండి, క్షేమ మార్గమున నడవండి. విడవబడే మార్గం వద్దు మనకు. గ్యారంటీగా ఎత్తబడే స్టేచర్లో మనం బ్రతకాలని నేను అపీల్ చేస్తున్నా. మిస్ కాకండి. ఒక టైం వస్తుంది, నోవహు దినముల్లో జరిగినట్టుగా రాకడ వస్తుంది, అయిపోతుంది. అసలు చాలామందికి అర్థం కూడా కాదు. అంత తక్కువ మంది ఎత్తబడతారు. ఒక ఆయన అమెరికన్ ఒక కరపత్రం రాశారు రాకడ గురించి. రైలు ఇంజన్ నడుపుతుంటాడంట ఒకడు.
వాడు రక్షణ పొందిన విశ్వాసి. ఇంత లోపల కడబోర ధ్వనిస్తుంది, వాడు అటునుంచి అటు ఎత్తపడతాడు. ఈ రైలు పోయి ఎక్కడో గుద్దుకుంటుంది. ఒకడు విశ్వాస అయిన వాడు పైలట్ ఉంటాడంట. వాడు పైలట్ విమానం ఎగరేస్తుంటాడు, రాకడ బోర ధ్వనిస్తుంది. అక్కడి నుంచే వాడు కాక్పిట్ నుంచి ఎత్తబడతాడు. విమానం ఎక్కడో కుప్పగూలిపోతుంది. బస్సులు నడిపేవాళ్ళు, కార్లు నడిపేవాళ్ళు కడబోర ధ్వనించగానే రక్షణ పొందిన డ్రైవర్స్ అందరూ అటు నుంచి అటు ఎత్తబడతారట. ఈ బండ్లన్నీ వెళ్ళి గుద్దుకుంటేంట. స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్, లెక్చరర్స్ చెబుతూ అదృశ్యమైపోతారట. కొన్ని చోట్ల లెక్చరర్ పాఠాలు చెప్తుంటే సడన్గా బెంచీలు ఖాళీ అయిపోతాయంట. ఇలాంటి వింతలు ఎన్నో జరుగుతాయి రెండవ రాకడని అప్పుడు 40-50 ఏళ్ల కిందట కరపత్రం రాసి అది చూసి నవ్వుకున్నాను నేను. ఎందుకంటే రాకడ బూర ధ్వనించినప్పుడు 666 ముద్ర చలామణిలో ఉంటుంది. 666 ముద్ర వేయించుకొనని వాళ్లకు రేషనే అమ్మరు, క్రయ విక్రయములు చేయుటకు వీలు కాదు. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవడు ఇస్తాడండి? నువ్వు 666 ముద్ర లేకపోతే నిన్ను పైలట్ ఎవడు చేస్తాడు? బస్సు డ్రైవర్ ఎవడు చేస్తాడు? లెక్చరర్ ఎవడు చేస్తాడు? సాధ్యమా అది? నువ్వు ముందు 3-6 ముద్ర వేసుకోలేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోమంటారు. గనక ఈ రైళ్లు గుద్దుకోవడం జరగదు. అట్లాంటి బీభత్సం జరగదు బాబు. అదంతా చిన్నపిల్లల వ్యవహారం, ఆ ఊహాజనితమైన కథ అది. మీరు ఆలోచించండి. 666 ముద్ర లేదు కనుక సూపర్ మార్కెట్లో బియ్యం కూడా అమ్మరు. నీకు పైలట్ ఉద్యోగం ఇస్తారా? ఏ ఉద్యోగం ఉండదు. క్రీస్తు విరోధిని ప్రపంచరాజును ఆరాధించండి, 3-6 ముద్ర వేయించుకోండి, లేకపోతే చంపి పారేస్తాం అనే ఆనాటి దుష్ట పరిపాలన మధ్యలో కడబూర ధ్వనిస్తుంది. ఆనాడు ఎత్తబడే యోగ్యులైన విశ్వాసులు ఒక్కడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడు. అడవులు, కొండగుహలు, సొరంగాలు పట్టుకొని వెళ్ళిపోతుంటారు. తప్పించుకొని సీక్రెట్ చర్చెస్ ఉంటాయి. కడబూర ధ్వనించినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడినట్టు కూడా లోకానికి మెహసూస్ కాదు. కుచ్ ఫరక్ నై దిక్తా, జుప్ వెళ్ళిపోతుంది. వెరీ స్మాల్ మైనారిటీ, హూ కేర్స్? ఎక్కడెక్కడో కొండల్లో గుహల్లో దాక్కున్నటువంటి విశ్వాస వీరులు జిప్ని వెళ్ళిపోతారు. మిగతా ఈ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈ 3-6 ముద్ర వేసుకున్న వాళ్ళే. తెలీదు, అంత రహస్యంగా వెళ్ళిపోతారు. కొన్ని కోట్ల మంది మాయమైపోతే అప్పుడు అదొక సమస్య. కానీ 1,000,000 మందికి 1,000 మంది పోతే అబద్ధ క్రీస్తు ప్రకటించుకుంటాడు. గ్రహాంతర జీవులు దాడి చేశారు, పరిశోధన చేయడానికి మన మీద దాడి జరిగింది, వాళ్ళని మళ్ళీ వెనక్కి తెస్తాను. ఈ విశ్వానికి అధిపతి అయిన సాతాను మహాప్రభుల వారి కటాక్షంతో వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తానని అంటాడు వీడు. కొద్దిమంది పోయారు, కొన్ని వేల మంది, వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుంటారు వీళ్ళు. అలాగుంటుంది రాకడా. లక్షల మందిలో 8 మంది ఓడెక్కినట్టు ఉంటుంది రెండో రాకడ. నువ్వు ఆ 8 మందిలో ఉంటావా, ఈ లక్షల మందిలో ఉంటావా అనేది ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రభు అడుగుతున్న ప్రశ్న. యేసయ్య మళ్ళీ వచ్చినప్పుడు ఆఖరి క్షణం దాకా ప్రజలు ఎలాగున్నారట చెప్పండి. 24వ అధ్యాయము 38వ వచనం. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు
పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు ఉండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయేదాకా ఎరుగకపోయిరు. అంత బాగానే ఉంది, ఏం ఉపద్రవం ఏం లేదు, బాగానే ఉంది. తెల్లారుతోంది, పొద్దు గుంకుతోంది, భోంచేస్తున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పేరంటాలు జరుగుతున్నాయి, ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ యాజ్ యూజువల్, యాజ్ వెరీ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ అండ్ పాలిటిక్స్ అండ్ బిజినెస్. అంత బాగుంది అనుకుంటుంటే ఎప్పుడో అనుకొనని ఘడియల్లో అంత బాగుంది. నేను చెప్తున్నా, బాగా వినాలి మీరు. అబద్ధ క్రీస్తు 42 నెలల పాటు సంఘమును హింసించిన తరువాత ఆ 70వ వారం యొక్క మధ్యలో సంఘము ఎత్తబడుతుంది. ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రవచింపబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలవడం మనము చూచిన తరువాత సంఘం ఎత్తబడుతుంది. అయితే ఆ దినములలో నాశనకరమైన హేయ వస్తువు నిలిచిన దినాలలో, అబద్ధ క్రీస్తు ఏలుచున్న దినాలలో కూడా కొంతకాలము నెమ్మది ఉంటుంది. ఈ విషయం మనకు మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా, అద్దిగది గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. ఎప్పుడు బాబు దేని గురించి మాట్లాడుతున్నాడు? 5:1 చూడండి. ఆ కాలముల గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు వ్రాయ అక్కరలేదు. ఏ కాలములు, ఏ సమయము చెప్పండి? ఏ కాలము, ఏ సమయము? ఏమండి? 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు ప్రభువునందు నిద్రించుచున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. 16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ఆ ప్రభువు దిగి వచ్చును నిశ్చయముగా చెప్పుచున్న మాట ఇది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అని 5లో ఆ కాలములను గూర్చి, ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో యేసయ్య దిగి వచ్చే ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఇదివరకే మీకు తెలిసి ఉండాలి. ఏమని అంటే, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగూ. ఒక పాయింట్ క్లారిఫై చేయగోరుతున్నాను ఇవాళ. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగూ రావడం లోకము కొరక, సంఘము కొరక? సంఘములో ఉన్న లోకుల కొరకు కూడా, సంఘములో ఉన్న లోక సంబంధుల కొరకు కూడా. లోక సంబంధులు సంఘానికి బయటనే లేరు, క్రైస్తవ మందిరాలలో కూడా ఉన్నారు. With absolute confidence I am declaring this. లోక సంబంధులు
సంఘానికి బయటనే కాదు, క్రైస్తవ సమాజం లోపల కూడా ఉన్నారు. వీళ్ళెవరంటే అజాగ్రత్త పరులు, నిర్లక్ష్య పరులు, ఏం కాదులే పర్లేదనుకునే కాంప్రమైజర్స్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము దయచేసి గమనించండి. ఆయన ఏమంటున్నాడు? 3వ వచనం, నీవేలాగు ఉపదేశము పొందితివో, నీవేలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నిర్లక్ష్యముగా ఉంటే నేను దొంగలాగా నీ మీదికి వస్తా. యేసు రాకడ ఎప్పుడో తెలియకుండా దొంగలాగా వచ్చేసే అనుభవం 2 రకాల మనుషులకు ఉంటుంది. ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోయాడో తెలియట్లేదేంటి నాకు అని అయోమయ స్థితిలో ఉండడం అనేది 2 వర్గాల మనుషులకు ఉంటుంది. ఒక వర్గమేమో చీకటిలో ఉన్నవాళ్ళు, రక్షణే పొందని వారు. రెండో వర్గం రక్షణ వెలుగులోకి వచ్చి కూడా అజాగరూకులైన వాళ్ళు. ఈ ప్రసంగం ఇంతకుముందు చేశాను, ఈ పాయింట్ చెప్పా. నిర్లక్ష్యపరులైన క్రైస్తవులకు కూడా యేసు రాకడ అర్థం కాదు. రక్షణ పొందితే చాలదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకే కడబూర ధ్వని వినబడుతుంది. ప్రభునందు ప్రియులారా, బెదిరించటం కాదు, రాకడ బహు సమీపమైపోయింది. నేను అనుకుంటున్నాను, ఈ తరం ఇక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది బ్రతికి ఉన్నప్పుడే యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి, లోకముతో రాజీ పడకూడదు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడి రాజీ పడొద్దు. లోకము చెప్పిందని ఏ పని చేయొద్దు. బైబిల్ చెప్పింది కనుక ఏ పనైనా చెయ్యాలి. బైబిల్కు కట్టుబడి జీవించే వాళ్ళు గ్యారంటీగా ఎత్తబడతారు. లోకానికి కట్టుబడి అటు ఇటు రాజీ పడి జీవించేవాళ్ళు, లోకంలో కలిసిపోయేవాళ్ళు, వెళ్ళిపోతానని ఆశ పెట్టుకొని ఇక్కడే ఉండిపోతారు. విడువబడే లక్షల మందిలో, వరదకు కొట్టుకొని పోయిన లక్షల మందిలో ఉండిపోతారు, కానీ ఓడలోకి ఎక్కిన 8 మందిలో ఉండరు. అదే రేషియో రెండవ రాకడలో ఉంటుంది. యేసయ్య చెబుతున్నాడు నిశ్చయముగా. బయటేమో వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు లక్షలాది మంది, రక్షణ ఓడలోకి ఎక్కిన వాళ్ళు 8 మంది. వెరీ స్మాల్ మైనారిటీ. కొన్ని సంఘారాధనలు జరుగుతుంటాయి, రెండవ రాకడ ప్రసంగాలు జరుగుతుంటాయి, పాస్టర్ గారు చెప్తుంటారు, వినేవాళ్ళు వింటుంటారు, తుస్సుమని 1-2 మిస్ అయిపోతారు. మిగతా వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. ఏది పక్కనుండి సిస్టర్ సడన్గా పోయింది, ఏదోలే బాత్రూమ్కి వెళ్ళి ఉంటుండదు. ఈ బ్రదర్ ఏరి నా పక్కనే ఉండేవాడు, సింపుల్గా టీకి వెళ్ళి ఉంటాడులే, వాష్రూమ్కి వెళ్ళాడేమోలే అనుకుంటారు. కనిపించరు వాళ్ళు, వెళ్ళిపోయారు. సంఘం మాత్రం అందరము హల్లెలూయా హల్లెలూయా ప్రభు వచ్చుచున్నాడు అని చెప్తుంటే వచ్చేసాడు, పోయాడు. ఆయనతో వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళి కూడా పోయారు. అలా ఉంటుంది రాకడ, అలా ఉంటుంది. జీవిస్తే దేవుని కొరకు అగ్గిలాగా జీవించండి. దేన్ని లక్ష్య పెట్టక, ఎవరికి భయపడక, ఏ విషయంలోనూ రాజీ పడక, బైబిలే నాకు ప్రమాణము, బైబిల్ కొలబద్ద ప్రకారం బ్రతుకుతాను. ఎవరికైనా నచ్చని, ఎవడైనా నొచ్చుకొని, ఎవడైనా మెచ్చుకొని, ఎవడైనా నన్ను వెలివేయని, ఎవడైనా రాళ్ళు కొట్టి నన్ను చంపని, ఐ డోంట్ కేర్, బైబిల్ ప్రకారం జీవిస్తా అని భగభగ మండుతూ జీవించేవాడు
ఎత్తబడతారు. అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే లక్షల మందిలో 8 మందిలాగా. ఇవాళ తీర్మానం చేయండి, ఆ కొద్ది 8 మందిలో నేను ఉండాలి. అంత దమ్ముందా? అంత ధైర్యం ఉందా? అంత తెగింపు ఉందా? నీ బంధువులను, నీ కులం వాళ్ళను పోగొట్టుకోగలవా? ఇంకా క్రైస్తవులకు కులమే పోలేదు. రక్షణ పొందారు, కులం అంటే అభిమానం. రక్షణ పొందారు, డబ్బులంటే అభిమానం. తేరగా వచ్చే డబ్బులంటే ప్రీతి. ఇంకా ఎక్కడుందండి రక్షణ? కొన్ని లాజిక్కులను బట్టి కన్విన్స్ అయిన మెంటల్ క్రైస్తవులు బాప్తిస్మాలు పొందుతున్నారు. లాజికల్గా యేసే దేవుడని నిరూపిస్తున్నారు కదా అయ్యగారు. ఈ లాజిక్ ప్రకారం యేసే కరెక్ట్ దేవుడు. ఎందుకైనా మంచిది, మునిగేద్దాం, రక్షణ మనకు సొంతం అయిపోతుంది అనుకొని పొందుతున్నారు. మానసిక క్రైస్తవులే కానీ క్రీస్తు జీవము కలిగినటువంటి పరలోక సంబంధులు ఎక్కడున్నారు? హనోకులు ఎక్కడున్నారు? మోషేలు ఎక్కడున్నారు? ఏలియాలు ఎక్కడున్నారు? క్రైస్తవులైతే కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో దేవునితో నడుస్తున్న హనోకులు ఎక్కడున్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ కోట్ల మందిలో సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు నేను ఒక్కడను మాత్రమే మహారోషం కలిగి ఉన్నానని చెప్పే ఏలియాలు ఎక్కడున్నారండి? క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు, ఒక్క ఏలియా కనపడడు. క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు, ఒక్క మోషే కనపడడు, ఒక్క అబ్రహాము కనపడడు, ఒక్క హనోక్ కనపడడు. ఎందుకు ఇలా తయారయ్యారు? మానసికంగా కన్విన్స్ అయ్యి మతంలో దిగారు. దేవునికి ఈ క్రైస్తవులలో అధిక సంఖ్యాకులకు ఎమోషనల్ రిలేషన్షిప్ లేదు. దేవునిని హత్తుకొని వెంబడించే అనుభవం లేదు. అందుకే ఆదివారం, మరి మతంలో ఉన్నాం కనుక ఆదివారం అయితే వెళ్ళాలి. ఇది మా మతంలో మాకు పద్ధతి, మా మతాచారం. వెళ్ళాలి, ప్రభు బల్ల తీసుకోవాలి. సోమవారం నుంచి ఏం చేయాలంటే మిగతా లోకస్తుల్లాగా బ్రతికేయాలి. అలా తయారైంది. క్రైస్తవ మతస్థులు ఉన్నారు కానీ హనోకులు లేరు. హనోకులే కదా ఎత్తబడేది. వేరే వాళ్ళు ఎందుకు ఎత్తబడలేదు? రక్షణ నువ్వు పొందితే చాలదు, హనోకువు కావాలి. రక్షణ పొందటము సులభమే, నేను చెప్తున్నా. ఎత్తబడడం కష్టం. రక్షణ పొందడం సులభము, ఎత్తబడుట చాలా కష్టం. ఈ మధ్యకాలములో నువ్వు హనోకుగా మారిపోతావని యేసయ్య ఆశపడుతున్నాడు, కానీ మారడం లేదు. రక్షణ పొందేసి ఒక్క గంతేసి ఈ లోపలికి వచ్చి కూర్చొని ఇక నేను ఇట్లాగే బ్రతుకుతాను, ఎత్తబడతాను అనుకుంటున్నారు. ఐసా నహీ చలేగా. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ బేసిక్ యాటిట్యూడ్ అండ్ బేసిక్ నేచర్. మన మౌలికమైన స్వభావం, మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ మారాలి. లేకుంటే మనం ఇక్కడే ఉంటాం. రాకడని రైలు బండి వస్తున్నది, దాన్ని ఎక్కేవాళ్ళు తక్కువ, మిస్ అయిపోయే వాళ్ళే కోట్ల మంది. ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చరిక పొందుదాం. ప్రత్యేకంగా మారు మనస్సు పొందుదాం. నువ్వు మారు మనస్సు పొందని ఎడల నేను దొంగవలే నీ మీదికి వస్తానంటున్నాడు. సంఘముతో మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘమా, నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నేను ఎలా వస్తాను? దొంగలాగా నీ మీదకి వస్తాడు. దొంగలాగా ఇద్దరి మీదకి వస్తాడు ఆయన. రక్షణ పొందని వాళ్ళ మీదకి వస్తాడు,
తర్వాత మారు మనస్సు లేని క్రైస్తవులు, అనుదిన మారు మనస్సు లేని క్రైస్తవుల మీదకి వస్తాడు. పేరుకు మాత్రము నీవు బ్రతుకున్నావనే పేరుంది కానీ ఆచరణలోను మృతుడవే. అట్లాంటి క్రైస్తవుల మీదకి ఎప్పుడు వస్తాడో పోతాడో వాళ్ళకి తెలియదు. వాడింకా యేసు రాజుగా వచ్చుచున్నాడు పాట పాడుతుంటాడు. తిక్కలో వచ్చేసారి వెళ్ళిపోయినరా, నేను ఇంకక్కడ ఆ పాట పాడుతున్నావు నువ్వు. ప్రియులారా, సీరియస్గా పట్టించుకోవాలి నీ ఆత్మీయ స్థితిని నీవు. ఇది సార్వత్రిక సంఘముతో దేవుడు చెబుతున్న మాట. నోవహు దినములలో అందరూ వరద వచ్చి కొట్టుకొని పోయేదాకా ఈ లోక సంబంధమైన యాక్టివిటీస్లో మునిగి తేలుతున్నారు. పెళ్ళి చేసుకొనొచ్చు, పెళ్ళికి ఇవ్వబడచ్చు, ఏమండి, ఇండ్లు కడుతూ అన్ని లోక వ్యవహారాలు చేసుకోండి. ధన సంపాదన, శరీర సంబంధ కార్యక్రమాలు, ఇదే. ఇప్పట్లో ఏమి రాదులే, పర్వాలేదు అనుకుంటానే జప్పని వచ్చేసింది వరద. రాకడ అలాగుంటుంది. గనుక రక్షణ పొందితే చాలదు. ఎత్తబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఈ లోక సంబంధ వ్యవహారాల మీద నీవు మక్కువ అనేది చంపుకోవాలి. ఈ లోకము నాది కాదు. ఎంతసేపటికి పెళ్ళిళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, వ్యాపారాలు, డబ్బులు. అవును, నువ్వు యేసయ్య వచ్చిందాక ఇదే మాట మాట్లాడతావు నువ్వు. అట్లా చేశారు మరి నోవహు దినముల్లో. నీలాగానే అన్ని లోక వ్యవహారాలే మాట్లాడుతున్నారు. ఒక్క విశ్వాసైన ప్రార్థన కొరకు వచ్చినప్పుడు, అయ్యా నేను పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో దేవునికి నేను ఇష్టునిగా ఉండాలి, నా కొరకు ప్రార్థన చేయండి. ఏకాంత ప్రార్థన నాలో అగ్గిలాగా మండాలయ్యా, ప్రార్థన చే. ఒక్కరు రారు ఇట్లాంటి మనవులతో. ఎంతసేపటికి తలకాయ నొప్పి, కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి, తర్వాత ఈ పెళ్ళిళ్ళు కావాలి, వ్యాపారాలు కావాలి, ఉద్యోగాలు, ఇవే చేసుకోండి. ఇలాగే వచ్చేస్తాడు వాడు. 666 ముద్ర తీసుకొని అబద్ధ క్రీస్తు వస్తాడు. లోకము మీద దృష్టి కాదు, నీ ఆత్మీయ స్థితి మీద, లేఖనము మీద, దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తూ బ్రతకాలి అని ఒక లక్ష్యము మీద దృష్టి పెట్టాలి. దిస్ ఈజ్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్. పరిశుద్ధాత్మ చెప్పమన్నాడు, నేను చెబుతున్నాను. అందరు లోకస్తుల్లాగా ఆలోచించకండి. ఒక బ్రదర్ ఫోన్ చేసి, మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి, ప్రార్థన చేయండి. మంచిదే కదా అని చెప్పా. పెళ్ళైన కాడి నుంచి అల్లుడితో గొడవ, అత్తగారితో, ఆడపడుచులతో గొడవ. మంచిదే కదా. అదేంటండి ఎంత మాట అనేశారు అంటే, ఎంత మాట అన్నారు మరి? బైబిల్ చదవటం లేదా నువ్వు? తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చెయ్యనివాడు మరీ బాగుగా. నువ్వు మరి బాగుగా ప్రవర్తించు. అట్టండి ఊళ్ళో జనమంతా అరే అదే వచ్చింది గొడవ. దేవుని మాట కంటే ఊళ్ళో జనం నీకు ముఖ్యమైపోయారు. ఎలా ఎత్తబడతావు? అరే తిక్కలోడ, నోరు మూసుకో, నా కూతురు పెళ్ళి నీకెందుకురా? బైబిల్ ఇలా చెబుతోంది, నేను చేయనంతే మా అమ్మాయికి పెళ్ళి, నువ్వెందుకు అడుగుతున్నావు? షడప్ అనగలిగిన దమ్ము వీడికి లేదు. ఎలా ఎత్తపడతాడు? ఊళ్ళో వాళ్ళు అన్నారంటే భయపడి వస్తున్నాడు పాపం. వీడు ఎత్తబడతాడా? దేవుని కొరకు రేజర్ షార్ప్గా ఉండాలి నువ్వు. లేకపోతే ఇంతే సంగతులు. నువ్వు ఇక్కడ పాట పాడుతూనే ఉంటావు, వచ్చే యేసయ్య వస్తాడు, పోయేవాళ్ళు వెళ్ళిపోతారు. బైబిల్ను నమ్మండి. నిశ్చయముగా చెబుతున్నాడు ఆయన.
మీరు జాగ్రత్త పడకపోతే, మారు మనసు పొందకపోతే రాకడ అనే రైలు బండి మిస్ అయిపోతావు. వెనక్కి ఇంకో బండి ఉండదు, ఇంకో బండి లేదు, ఒక్కటే బండి. ఆ ఒక్క బండి నువ్వు ఎక్కాలి. ఎవడు ఎక్కకపోయినా నీ ఒక్కదానివైనా ఎక్కాలి. ఎవడు ఎక్కకపోయినా నువ్వు ఒక్కడివైనా ఎక్కాలి. కులంతో పని లేదు, వంశంతో పని లేదు, ఊరోళ్ళతో పని లేదు. నేను ఎక్కాలి రాకడ బండి అనుకున్న వాళ్ళందరూ తమను తాము సమర్పించుకోండి, కొత్త తీర్మానం చేయండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, జీవిత విలువలను మార్చుకోండి. లేకపోతే ప్రమాదంలో పడతారు. దేవుని సేవకునిగా ఈ మాట చెప్పాను. దేవుడే మీకు జాగ్రత్త దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కృపామయుడా, నీకు వందనములయ్యా. దేవా, నాతో మాట్లాడి ఉన్నావు, నీకు స్తోత్రం. హెచ్చరిక పొందుటకు నాకు సహాయము చేయమని ప్రార్థన చేద్దాం. అందరము కూడా ఇది దేవుని స్వరము, దేవుని గద్దింపు, దేవుని హెచ్చరికని అనుభూతి చెందిన వాళ్ళైతేనే యథార్థంగా రెండు చేతులెత్తి ప్రార్థించండి, దేవుని స్తుతించండి. ప్రభువా, హెచ్చరిక పొందుటకు నాకు సహాయం చేయండి. నిశ్చయముగా మాట్లాడే దేవుడావు, ఎలాంటి సందేహానికి ఆస్కారం లేకుండా మాట్లాడేశావు. భూమి మీద ఉన్నది లక్షల మంది, రక్షణ పొందింది 8 మంది. 0.01% కూడా కాదు. రెండవ రాకడ కూడా అలాగే ఉంటుందని చెప్పావు. ఆ 0.01%లో నేను ఉండాలి. ఏసయ్యా, ఏసయ్యా కరుణించు. అంత తక్కువ మంది ఎత్తబడతారు, చాలా 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 ఎక్కువ మంది విడువబడతారు. వేషధారులకు రాకడలో ఎత్తబడే అవకాశం లేదు. అజాగ్రత్తగా బ్రతుకుతున్న వాళ్లకు, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్న వాళ్లకు రాకడలో ఎత్తబడే అవకాశం లేదు. జాగ్రత్తగా ఉండకపోతే నేను ఎప్పుడొస్తానో నీకు తెలియదు అని చెప్పావు తండ్రి. ఆ స్థితిలో నేను ఉండకుండా సహాయం చేయండి. హెచ్చరిక పొందుటకు సహాయం చేయండి తండ్రి. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నానయ్యా. నాకు భయం వేస్తోంది. ఇంత బ్రతికి క్రైస్తవుడిగా చలామణి అయి విడువబడతానేమో. ఇంకా కులాభిమానం వదలలేదు, ధనాపేక్ష వదలలేదు, స్వార్థం వదలలేదు తండ్రి. నేను హనోకునా, నేను ఏలియానా ఎలా ఎత్తబడతాను? సులభముగా నేను రక్షణ పొందాను, కానీ రాకడలో ఎత్తబడుట కఠినతరము. నేను కష్టంగా ప్రయాసపడాలి, నేను సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి, భక్తిలో సాధన చెయ్యాలి. నోవహు దినముల్లో జరిగినట్లుగా రెండవ రాకడ దినముల్లో జరిగినప్పుడు ఓడ లోపలికి వచ్చిన చాలా కొద్ది మందిలో నేను ఉండాలి. నాకు సహాయం చేస్తాను. బయట ఉండిపోయిన వేల మందితో నేను ఉండొద్దు నాయన. I don't want to be with the majority. I just want to be with the minority who please God alone. దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచే స్మాల్ మైనారిటీతో నేను ఉండాలి తండ్రి. నా మైండ్ సెట్ మార్చండి, నా మైండ్ సెట్ మార్చండి.
Let there be a revolutionary change in my attitudes. నాలో విప్లవాత్మకమైన ఒక మార్పున ఆలోచనలో మీరు రప్పించండి. ప్రభువా కరుణించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమాలు ఫలింపచేయండి. నీ రెండవ రాకడ వరకు మేము ఇది మొదలుకొని అత్యంత జాగరూకులమై దేవభక్తి సాధన చేస్తూ వ్యర్థమైన దాని నుండి మా కన్నులు త్రిప్పివేసుకొని రాకళ్ళు ఎత్తబడడానికి ఏది అవసరమో దాని మీద మాత్రమే మా కళ్ళు నిలుపుతూ నీ కొరకు మేము జీవించి రాకడలో ఎత్తబడే ఆ అల్పసంఖ్యాకులలో మేము ఉండటానికి సహాయం చేయండి. నిత్యత్వమంతా మేము ధన్యులమై మహిమానందములు జీవించుటకు సహాయం చేయండి. నీ వాక్యం ఫలింపచేయండి. నీరు కట్టండి స్వామి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసములు చేరివచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు నామమునికే సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ వందనాలండి. తొందరగా భోజనం చేసుకొని సెలవు. ఇప్పుడు ఈ ప్రార్థన నేను చేశాను కదా, ఇది మీ కడుపు నొప్పికి కాళ్ళ నొప్పికి అన్నిటికీ టచ్ అవుతుంది. ఈ ప్రార్థన అంతా మీకే. మళ్ళీ స్పెషల్ ప్రార్థన స్పెషల్ కారణం